నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో పలు బిల్లులు ప్రవేశం, విపక్షాల ఆందోళనతో సభ వాయిదా. బాధ నుంచి బయటకు రండి, ప్రతిపక్షాలకు ప్రధాని కీలక సూచన. ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం డిసెంబర్ 1న ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2025 సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు, హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు 2025, మణిపూర్కు సంబంధించిన జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజా ఆరోగ్యం కోసం నిధులు పెంచే లక్ష్యంతో బిల్లులు రూపొందించారు. మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. ఈ ఆందోళన నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. To levy a cess for the said purposes on the machines installed or other processes undertaken by which specified goods are manufactured or produced and for matters connected therewith or incidental thereto. माननीय सदस्य डॉक्टर DM कातिर जी आनंद. I rise to strongly oppose the introduction of the Health Security and National Security Cesses Bill. The bill may appear technically sound, but initially it imposes a new severe financial burden on the ordinary citizens of India when the inflation is there. Therefore, object the bill. माननीय सदस्य श्री मनीष तिवारी जी. माननीय सदस्य मनीष तिवारी जी. बहुत सारे माननीय सदस्यों का शून्यकाल लगा हुआ है. आप सदन की कार्रवाई नहीं चाहते, शून्यकाल को चलाना नहीं चाहते. आप महत्वपूर्ण मुद्दों पर कोई चर्चा नहीं चाहते. आप में से ही कितने सदस्य शून्यकाल पर बोलना चाहते हैं? आप सदन को चलने दीजिए. सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है. శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు వెలుగు చూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. డయేరియాతో చిన్నారావు అనే వ్యక్తి చనిపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఆరోగ్య శాఖ అధికారులను ఆరా తీశారు. గ్రామాన్ని తక్షణమే సందర్శించి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. అత్యవసర వైద్య బృందాలను పంపించి చికిత్సను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన మందులు, స్టాక్, తాగునీటి నమూనాల సేకరణ, శానిటేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సార్ సార్ ఫోటో పట్టియండి, మళ్ళీ మాకు ఫోటో కాదు మనకు తీయలేము. చెప్పా కదమ్మా. ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన హెలికాప్టర్లో ఉంగటూరు మండలంలోని గొల్లగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపీనాథపట్నం వెళ్తారు. స్థానికంగా నివసిస్తున్న నాగలక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛను అందించనున్నారు. గత కొంతకాలంగా నాగలక్ష్మి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంది.
జనవరి 26 కోలేరు ఫెస్టివల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీకు ఎంతవరకు వచ్చింది మీది కొల్లేది? అంటే ఇది పంపింది మొన్న గోయల్ గారిని నేను సెక్రటరీ గారు కలిసామండి. చాలా హ్యూజ్ మెటీరియల్ ఉంది. ఈ కంపైల్ అండి ఒక 20 పేజెస్ ఉంది. కలెక్టర్ గారికి అప్ చెప్పారు నోడల్ ఆఫీసర్. ఎప్పుడు చేస్తారు? ఈ 4th వెళ్ళి ఆయన వెళ్దాం అనుకున్నారు. 4th వెళ్ళి ఒకసారి సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తే అయిపోతుంది. అదే మీరు సబ్మిట్ చేస్తే నాకు ఇప్పుడు చెప్పండి. గెట్ ఇట్ డన్ సంథింగ్. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి. వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కావాలి. ఇంకేంటి ఇదంతా సార్? అలాగే ఇది డ్రోన్స్ కూడా ఇప్పుడు సర్వేలెన్స్కి యూజ్ చేస్తున్నాం సార్. డీజే 3F మోడల్ సార్, రీసెంట్ మోడల్ సార్. అండ్ అలాగే ఇది ఎకో టూరిజం పరంగా కూడా ఇక్కడ ఇది ఎక్కడ ఫారెస్ట్ ఇది? సార్ పాపికొండ నేషనల్ పార్క్ సార్. పాపికొండది. పాపికొండ ఇక్కడ రంపచోడవరం, చింతూరు, ఏలూరు 3 ఏరియాస్ కలిపి ఉంది సార్ మనకి కామన్గా. యా, ఇది ఒక టూరిజం స్పాట్. కోలేరు ఒకటి 2 ఉన్నాయి సార్ ఫారెస్ట్ పరంగా సార్. అండ్ ఇక్కడ తార్ రోడ్ చాలా సీనిక్గా ఉంటుంది సార్. ఇది ఈ పాపికొండలు నేషనల్ పార్క్. పాపికొండల నేషనల్ పార్క్. ఇప్పుడు అక్కడే మనం కొరటూరు ఎకో టూరిజం కూడా రన్ అవుతుంది సార్. మనం డిక్లేర్ చేసే ఆ సైడ్ ఉండేదా ఈ సైడ్ ఉండేదా మీకు? మోర్ సినరిక్ ఆ సైడ్ ఉంది. ఎటు కొప్పక ఇటువైపు ఉంది సార్. రంపచోడవరం సైడ్ ఒకటి ఉంది, ఈ పక్క ఉంది. ఏది బాగా సీనిక్ అయితే ఇటు సార్, ఎందుకంటే రివర్ వ్యూ ఉంది కాబట్టి ఇటువైపు సీనిక్ ఉంటుంది. సినిక్ ఉంటుంది. బోటింగ్ కూడా ఇంకా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోడ్ ఎంత దూరం ఉంది సార్? ఇది ఆల్మోస్ట్ ఒక డాఫిన్ రోడ్ అని 8 కిలోమీటర్స్ సార్. ఇప్పుడు మనకి కొన్ని ఓన్లీ బోట్ ద్వారానే ప్రజెంట్ వెళ్ళగలుగుతున్నాం సార్. ఇప్పుడు నెక్స్ట్ 2 months లో రోడ్ రిపేర్ కూడా టేకప్ చేస్తున్నాం. ఈ 8 kilometers. అప్పుడు పీక్ పాయింట్కి వెళ్ళేదానికి అవకాశం వస్తుందా దీంతో? ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ఏరియా దాకా వెళ్ళిపోగలుగుతాం. ఏమ్మా? కొరటూరు సార్, ఇది కొరటూరు మన వెస్ట్ గోదావరి ఈ లెవెల్లోకి వస్తుంది సార్. ఈ ఏరియా వరకు మనం బై రోడ్ వెళ్ళిపోవచ్చు సార్. ఇక్కడ దాకా వెళ్తారు. నెక్స్ట్ 2 months కాటేజెస్ పెట్టారు సార్. కాటేజెస్ కట్టారు సార్. ఎన్ని కట్టారు అక్కడ కాటేజెస్? కాటేజెస్ కట్టారు. 3 కట్టారు సార్. 3. మంచి వ్యూ సార్. మీకు రివర్ కనిపిస్తుంది సార్. పాపికొండలు అక్కడ ఎంత ఏరియా ఉంది ఇంకా కాటేజెస్ కి? ఉంది సార్. ఇంకా ఫర్దర్ గా ఉంది. మంచి స్కోప్ ఉంది సార్. No, why can't you make it 25 each like that? And then tourism ప్రమోట్ చేసి మంచి గ్రూపులు తీసుకురండి. ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ మీరు టూరిజం మనం కట్టేస్తే లాభం లేదు. మంచి గ్రూపులు ఉంటాయి. ఓల్డ్ ది బెస్ట్ చైన్స్ వాళ్ళు పిలిపించండి. దెన్ ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. బోట్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు, అంగవైకల్యాలకు 6,000 రూపాయలు ఇస్తాను అన్న ప్రకారం ప్రతి నెలా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ను పనసపాడు గ్రామ శివారు తూర్పు పాకలలో ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ మాట్లాడుతూ పనసపాడు గ్రామంలో 472 మందికి గాను 20,63,500 రూపాయలు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాలతో అందరికీ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుసూరి రాంబాబు, అమలాపురం దుర్గాప్రసాద్, వెలుగు యేసుబాబు, కూసెట్టి సత్యనారాయణ, పంచాయతీ గుమస్తా దుర్గాప్రసాద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వీరేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. మణి అండి, 5 సంవత్సరాలు అవుతుందండి ఆయన గారు పోయి. పెన్షన్ బాగానే ఇస్తున్నారండి. ఆ సంస్కృతి గారు కూడా బాగానే చెప్తున్నారండి. ప్రెసిడెంట్ గారు 4,000 అండి. పనసపాడండి. నమస్కారం అండి. ఈరోజు పనసపాడు గ్రామంలో పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరింటికి వెళ్ళి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నాతో పాటుగా మా బూత్ ఇన్ఛార్జీలు, మా తెలుగుదేశం నాయకులు, వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్ డబ్బులు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని తెలుసుకుని ప్రతి నెల ఇలాగే ఇవ్వడం జరుగుతుంది. ఇది 1వ తారీఖు వచ్చిన వెంటనే మాకు మా గ్రామంలో పండగ వాతావరణంలో ఉన్నట్టుగా మాకు ఉంటుంది. అదేవిధంగా మా పనసపాడు గ్రామంలో మొత్తం పెన్షన్లు 472 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ 472 పెన్షన్ల నిమిత్తం అమౌంట్ 20,63,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ ప్రతి నెల కూడా మేము మా సచివాలయం స్టాఫ్, మా నాయకులు, మేము అందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాం. ఇదే విధంగా మా నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గం శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారి ఆదేశాల ప్రకారం ఈ 4,000 పెన్షను, వికలాంగులకి 6,000 పెన్షను ప్రతి ఒక్కరికి అందుతుంది. చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా ఇలాగే మా కార్యకర్తల నాయకులు అందరితో కూడా ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట ఎలక్ట్రికల్ డివిజన్ కార్యాలయం వద్ద జగ్గంపేట డివిజన్ 327 యూనియన్ వారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఏఎస్ కామేశ్వరరావు 52వ వర్ధంతి వేడుకలు
ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎస్ఏఎస్ కామేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వీరభద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆత్మార్పణ చేసుకున్న మహనీయుడు, విద్యుత్ కార్మికుడు కష్టాన్ని తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమని తెలిపారు. మరియు 327 యూనియన్ గౌరవ అధ్యక్షులు డి రామకృష్ణ మరియు మాజీ డివిజన్ అధ్యక్షులు డి సూరిబాబు మరియు డివిజన్ కార్యదర్శి జి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అటువంటి మహనీయుడు వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమని, వారి వర్ధంతిని పురస్కరించుకొని పేదవారికి దుప్పట్లు, ఆహారం అందించడం జరుగుతుందని, ప్రతి ఏటా ఈ కార్యక్రమం నవంబర్ 30న జరుపుతున్నామని, అటువంటి మహనీయుడు విద్యుత్ కార్మికుల కోసం తన ఆత్మార్పణ చేసుకున్నాడని, వారు పనిచేసి వేలల్లో కార్మికుల కోసం నిరంతరం శ్రమించేవారిని, కార్మికుడి శ్రేయస్సు కోసం ఆయన అంతటి ఆత్మ త్యాగాన్ని చేశాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట డివిజన్ అధికారులు, కార్మికులు, ప్రజలు మరియు 1104 యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ రాంబాబు, ఎస్సీ ఎస్టీ జిల్లా అధ్యక్షులు జి రాజాబాబు, జగ్గంపేట డివిజన్ అధ్యక్షులు కె రామకృష్ణ, ఎంఎస్ నాయుడు, కె సురేష్, బి వెంకటరమణ, లైన్మెన్లు, అసిస్టెంట్ లైన్మెన్లు మరియు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎస్ కామేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయన నిర్వాహకులందరికీ నమస్కారాలు. మరియు మా విద్యుత్ సంస్థలో ప్రతి ఉద్యోగి ఈరోజు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నారంటే కారణం ఎస్ఎస్ కామేశ్వరరావు గారి బలిదానం పూర్వకంగా మేమందరం ఈరోజు గౌరవంగా సమాజంలో జీవిస్తున్నామండి. దానికి వారికి మేము మా కుటుంబ సభ్యులు, విద్యుత్ సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరభద్రరావు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జగ్గంపేట డివిజన్కు పనిచేస్తున్నానండి. ఈ జగ్గంపేట డివిజన్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నామండి. బీహార్ ఓటమి నుంచి ఇంకా బయటకు రాలేదంటూ ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ చురుకులంటించారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ఇండి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఆయన సూచించారు. మీ బాధ్యతను మీరు నిర్వర్తించాలంటూ ఆయా పార్టీలకు ప్రధాని హితవు పలికారు. పార్లమెంటులో బలమైన అంశాలతో పాటు ప్రశ్నలు లేవనెత్తడంటూ వాటికి కీలక సూచన చేశారు. विपक्ष भी अपना दायित्व निभाएं, चर्चा में ऐसे मुद्दे उठाएं, मजबूत मुद्दे उठाएं, पराजय के निराशा में से बाहर निकल करके आए. और दुर्भाग्य है कि एक आध दो दल तो ऐसे हैं कि वो पराजय भी नहीं पचा पाते. और मैं सोच रहा था बिहार के नतीजे इतना समय हो गया है तो अब थोड़ा संभल गए होंगे, लेकिन कल जो मैं बयानबाजी सुन रहा हूं उनकी, तो उसे लगता है कि पराजय ने उनको परेशान करके रखा है. लेकिन मेरा सभी दलों से आग्रह है कि शीतकालीन सत्र में पराजय की बौखलाहट का वो मैदान नहीं बनना चाहिए. और ये शीतकालीन सत्र विजय के अहंकार में भी परिवर्तित नहीं होना चाहिए. बहुत ही संतुलित तरीके से जिम्मेवारी के साथ जनप्रतिनिधि के रूप में देश की जनता का हमसे जो हमें दायित्व दिया है और हमसे जो अपेक्षाएं हैं उसको संभालते हुए हम आगे के लिए सोचें, जो है उसको कैसे अच्छा कर सकें. अगर बुरा होता है तो उसमें सटीक टिप्पणी कैसे कर सकें ताकि देश के नागरिकों का भी ज्ञानवर्धन हो. ये मेहनत का काम जरूर है, लेकिन देश के लिए करना चाहिए. और मैं आशा करता हूं, मेरी एक सबसे बड़ी चिंता रही है पिछले कई लंबे समय से, सदन में
जो पहली बार चुन करके आए हैं या जो छोटी आयु के हैं, वैसे सभी दलों के सभी सांसद बहुत परेशान हैं, बहुत दुखी हैं। उन्हें अपने सामर्थ्य का परिचय कराने का अवसर नहीं मिल रहा है, अपने क्षेत्र की समस्याओं की बात बताने का अवसर नहीं दिया जा रहा है। राष्ट्र के विकास की यात्रा में भागीदार बनने के लिए वो अपनी कुछ बात बताना चाहते हैं, उस पर भी रोक लगा दी जा रही है। कोई भी दल हो, हमें किसी को भी हमारी కమాండెంట్ ఎం నాగేంద్రరావు సేవలు అభినందనీయం. పదవి విరమణ వీడ్కోలు పలువురు మాట్లాడారు. పదవి విరమణ సందర్భంగా 3వ ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందిచే వీడ్కోలు పీరియడ్ కవాతుతో వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం 3వ ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో కమాండెంట్ బుద్రగడ నాగేంద్రరావు సుజాత దంపతులకు కాకినాడ జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ కేఆర్కే మూర్తి, రిటైర్డ్ కమాండెంట్ జగదీష్ కుమార్, అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండ్స్ మన్మథరావు, మురళీ కుమార్, డిడి గంగరాజు, మోహన్ రావు, బీడబ్ల్యూఓ మురళీ మోహన్ రావు, ఆర్ఐలు కె హరిబాబు, కె అజయ్ కుమార్, డి రాజు, కె రవిశంకర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ యువత ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్లాలని, లక్ష్య సాధనతో ఎన్ని కష్టాలు ఆటంకాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించకూడదని తెలియజేశారు. వ్యక్తి తన బాధ్యతను ఇష్టపూర్వకంగా నిబద్ధతతో చేస్తే ఉన్నత స్థానాన్ని పొందవచ్చని తెలిపారు. అనంతరం అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు మాట్లాడుతూ తోటి ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా ప్రవర్తించేవారని, విశేషమైన సూచనలు సలహాలు అందించేవారని తెలుపుతూ ఆయన పర్యవేక్షణలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం జీవితాన్ని ఆయురారోగ్యాలతో సుఖంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, అభిమానులు, సిబ్బంది, మీడియా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభలో పలు బిల్లులు ప్రవేశం, విపక్షాల ఆందోళనతో సభ వాయిదా. బాధ నుంచి బయటకు రండి, ప్రతిపక్షాలకు ప్రధాని కీలక సూచన. ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.